అయితే అర్థమవుతుంది అనమాట. మనకైతే ఇది సెకండ్ ఫ్లోర్ చూసేంటి కదా, సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇది మీరు ఫస్ట్ చిన్న వీడియో చూసి అప్పుడు పెద్ద వీడియో చూడాలన్నమాట. ఇలా బెడ్స్ ఇస్తారు మీకు ఎన్ని కావాలంటే. రూమ్ చాలా బాగుంటుంది. మా రూమ్కి మేము చూపిస్తాను. ఇది ఒకటి. ఇవి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కింద చూపించాను. బాగానే ఉంటాయి. నాన్ ఏసీ కూడా లాకర్ ఇస్తారు. మనం పైకి వెళ్ళిపోదాం. చల్ల రోజున పైకి వెళ్ళిపోతే మా రూమ్ వచ్చేసింది. ఇదన్నమాట లిఫ్ట్. మా రూమ్ దగ్గర ఇట్లాగా ఉంటుంది డిజైన్ అనేది. చూపిస్తుంది లైట్స్ వేసి వచ్చింది. ఇదంతా చూసారు కదా, ఇది ఒక రూమ్. ఇది అంటే పర్మనెంట్గా ఉండిపోతారు కదా వాళ్ళకి రూమ్ ఎవరో ఉన్నారు. ఇది 305. ఇది ఇవన్నీ ఏసీ రూమ్స్ చాలా బాగుంటుంది. రూమ్ చూపిస్తుంది చూడండి. అది లైట్స్, ఇంటీరియర్ కానీ మా రూమ్ చూపిస్తుంది చూడండి. లేరు మా డాడీ ఉన్నా. ఇదన్నమాట ఫస్ట్ ఇది ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఇది తీసిస్తే కరెంట్ ఆఫ్ అయిపోద్ది. మనం ఇలా పెట్టేసుకుంటే ఇలా ఆన్ అవుతుంది. చూసారు కదా, ఒక కబోర్డ్తో పాటు ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. ప్లేసెస్ చాలా బాగుంది ఇక్కడ. కబోర్డు అండ్ ఒక టీవీని అయితే ప్రిఫర్ చేశారు వీళ్ళు. కాకపోతే కొంచెం రూమ్ కాస్ట్ ఎక్కువ. మరి డిస్పాయింట్ అవ్వకూడదు. ఇంత మంచి రూమ్స్ ఇస్తే. చూస్తారు కదా ఎంత రాయల్గా ఉందో. బాత్రూమ్ అయితే ప్రిఫర్ చేశారు. ఈ విధంగా మనకైతే ట్యాప్ అండ్ ఆల్సో సింక్, షవర్ కూడా హీట్ వాటర్ గిజర్ చూసారు కదా. మనకి 301 అనమాట. చాలా బాగుంది రూమ్ అయితే. ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చాడు. బెడ్ అయితే చూద్దాం. చూసింది కదా బెడ్ ఎంత స్మూత్గా ఉంది. ఇంకా స్మూత్ వితౌట్ ఏసీ పనిచేయదు అనుకుంటారా? ఏసీ ఆన్ చేస్తుంది చూడండి. ఇప్పుడు రిమోట్, ఏసీ రిమోట్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో బెడ్ ల్యాంప్. ఇక్కడ మనకి ఏమైనా అవసరాలు వస్తే ల్యాండ్ లైన్ కూడా ఇచ్చారు. అలా మనకైతే ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఆల్సో ఇది అలాగా అన్నాం అనుకోండి, ఇది ఆఫ్ అయిపోద్ది బోర్డు. ఇది ల్యాండ్ లైన్. లైట్స్ చూస్తుంటారు కదా, సీలింగ్ అయితే సూపర్గా చేసేయండి. ఇదన్నమాట రూమ్. ఇక్కడ మిర్రర్తో పాటు ఇక్కడ మా ట్రాలీస్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇక్కడ ట్రాలీస్ పెట్టుకోవడానికి స్పేస్. సమాచారం ఆఫీస్కి వస్తే ఆఫీస్ ప్లేస్. ఇక్కడ మెనూ టైం అన్నమాట. ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ కదా, 8 to 9:30 టైం ఎంతని చూసుకున్నాం. 8:52 అయింది. 9:30 వరకు డిన్నర్ ఉంటుంది. సూపర్గా ఉంది. ఇప్పుడే డిన్నర్ చేసి వచ్చాను. సెటా బాక్స్ కూడా ఇచ్చారు. ఇది వ్యూ చూపిస్తాను చూడండి మీకు. ఈ వ్యూ మొత్తం ఇందాక బోరాన్ ఉంటుంది అన్నమాట. వ్యూ మాత్రం మొత్తం లోకల్ అంతా కనిపిస్తుంది. ఈ రూమ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మనమైతే 4th ఫ్లోర్కి అయితే స్మాల్ వీడియో అయితే పెట్టేసుకున్నాం. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే నాకు వ్యూస్ అయితే రావట్లేదు అసలు. వీడియోస్ అంత కష్టపడి చేసిన. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మోర్ వీడియోస్ గైస్. మై ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ మేము తిరుగుతూనే వెళ్ళాము. మీకు చెప్పడం మర్చిపోయాను. తిరుగుతూనే వెళ్తే నుంచి అక్కడ కుమారస్వామి గుడి ఉంటుంది కదా, బాగుంది, చాలా బాగుంది. అక్కడైతే మనకి అదే టొయోటా బుక్ చేసుకొని మరి వెళ్ళాము. చాలా బాగుంది. అక్కడ మరి అక్కడికి మీరు వెళ్ళాలంటే ఒక డ్రైవర్ ఉండాలి. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మనకైతే దొరుకుతారు డ్రైవర్స్ దొరుకుతారు. కాబట్టి మనమైతే అక్కడ చెప్పుకోవాలి. మనం మొత్తం మాట్లాడేసుకోవాలి. ఎక్కడికి ఎంత అని అలా మాట్లాడేసుకొని తిరుగుతున్నకైతే
3200 వెళ్ళి వస్తాము తమిళనాడు తిరుపతిని. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం సత్రంకి. ఈ రూమ్ అయితే తీసేసుకున్నాం, ముందే తీసుకొని స్నానం వచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. ట్రైన్లోంచి దిగేసి వచ్చేసిన వెంటనే బై ఫ్రెండ్స్. లగేజ్ అయితే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడైతే మనం అయితే తిరుపతి వెళ్తున్నాము. తిరుపతి మళ్ళీ పైన రూమ్ తీసుకుంటాము. ఇక్కడ రూమ్ ఖాళీ చేసేస్తాం అనమాట. తిరుపతి రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ 3 పూట్ల భోజనం పెడతారు, అది కూడా చూపిస్తాను. చూసిండ్రు కదా, మెనూ టైం టేబుల్ చూపించాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మొత్తం చూపిస్తాను. స్మాల్ వీడియోతో మనీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.